హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్లో బేసిక్ ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఫస్ట్ ఇవి కవర్ చేసిన తర్వాత బేసిక్స్ అన్ని మెయిన్ ప్రాబ్లమ్స్లో పోదాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటే √(-3) ఇంటూ √(-75) ఈజ్ అన్నారు. ఆప్షన్స్ కూడా 4 ఇచ్చినారు. 15, 15i, -15, -15i అన్నారు. సో ఇట్లాంటివి ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలంటే ఫస్ట్ √(-3) అనేది ఎట్లా రాసుకోవచ్చు. ఇది ఇమాజినరీ నెంబర్, రూట్ లోపల మైనస్ వస్తే అది ఇమాజినరీ అవుతుంది. సో మనం దీన్ని ఎట్లా రాసుకుంటామంటే √-3ని √(-1) ఇంటూ 3 రాసుకోవచ్చా, అంటే దట్ ఈక్వల్స్ టు √-1 ఇంటూ √3 అని రాసుకోవచ్చు కదా. ఈ -1ని i అనుకుంటాం, ఇది √3, ఈ విధంగా పెట్టుకుంటాం మనం. సో అదేవిధంగా √(-75) కూడా అట్లా పెట్టుకుంటాం, i ఇంటూ √75 అని. ఈ i స్క్వేర్ అని పెట్టుకుంటాము, √(3 ఇంటూ 75 అవుతుంది. i² అంటే మనకు తెలుసు, i అంటేనే √(-1), i స్క్వేర్ అంటే -1. సో i² ప్లస్లో మైనస్ పెట్టుకుంటాము. √75 3 అంటే 225, 225 ఒక రూట్ 15 వస్తుంది. -15 అనేది ఆన్సర్. ఇది ఆప్షన్స్ థర్డ్ ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ mod z ఈక్వల్స్ టు 1 దెన్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ mod z ప్లస్ z బార్ హోల్ స్క్వేర్ ఈజ్ అని అన్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు, 4, 2, 0, 1. ఏం లేదు ఫ్రెండ్స్, mod z ఈక్వల్స్ టు 1 అయినప్పుడు mod ఆఫ్ z ప్లస్ z బార్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది అన్నారు. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం చూద్దాం. mod z ఈక్వల్స్ టు 1 అంటే మనకు r ఈక్వల్స్ టు 1 అని తెలుసు. నార్మల్గా మనం జెడ్ని చాలా విధాలుగా రాసుకోవచ్చు. z ఈక్వల్స్ టు a ప్లస్ ib ఆ విధంగా రాసుకోవచ్చు. z ఈక్వల్స్ టు r ఇంటూ e⁻i⁻θ అట్లా రాసుకోవచ్చు. z ఈక్వల్స్ టు 6θ అట్లా మనము ప్రాబ్లంని బట్టి మన కన్వీనియంట్ కొట్టి మార్చుకుంటూ ఉంటాం. ఇక్కడ మనం ఏం విధంగా రాసుకోవచ్చు, z ఈక్వల్స్ టు r e⁻i⁻θ అని రాసుకోవచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ ఈ జెడ్ని చూద్దాం. r e⁻i⁻θ అని r అంటే ఏంది 1, e⁻i⁻θ అంటే cos⁡θ ప్లస్ i sin⁡θ అని రాసుకుంటాం. అదే ఇక్కడ z బార్ ఉంది కదా, z బార్ని ఎట్లా రాసుకోవచ్చు, r ఇంటూ e⁻-i⁻θ రాసుకుంటాం. r అంటే 1 పెట్టుకుంటాము, e⁻-i⁻θ అంటే cos⁡θ మైనస్ i sin⁡θ. ఓకే, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లంలోకి వద్దాం. mod ఆఫ్ z ప్లస్ z బార్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు z అంటే cos⁡θ ప్లస్ i sin⁡θ ప్లస్ z బార్ అంటే cos⁡θ మైనస్ i sin⁡θ ప్లస్ i sin⁡θ మైనస్ i sin⁡θ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2 cos⁡θ వస్తుంది. అప్పుడు 2 cos⁡θ హోల్ స్క్వేర్. మనకి మ్యాక్సిమం వాల్యూ అన్నారు. మ్యాక్సిమం వాల్యూ కాజ్లో మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ వస్తుంది, ఫస్ట్ కాజ్ ఒక రేంజ్ ఏమవుతుంది, 0 నుంచి 0 కాదు -1 నుంచి +1 వరకు దాని ఒక రేంజ్, cos⁡θ ఒక రేంజ్. మ్యాక్సిమం వాల్యూ మనకు 1, అది కూడా చూసి చెప్తా. రేంజ్ ఆఫ్ cos⁡θ ఈజ్ -1 to 1. ఫర్ మ్యాక్సిమం వాల్యూ టేక్ 1 ఫర్ cos⁡θ. ఎక్కడెక్కడ వస్తుందంటే మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ -π దగ్గర, అంటే -π నుంచి 0, ఇక్కడ ఉన్న -1, ఇది 0 దగ్గర ఏమవుతుంది 1 వచ్చేస్తుంది. మరి 0 నుంచి పైకి ఈ π దగ్గర -1 వస్తుంది. ఇక్కడ ఈ 0 అనేది 1, సో 1 నుంచి π ఈ విధంగా రాసుకోవచ్చు. -π నుంచి 0 దగ్గర -1, 1 వస్తుంది. మళ్ళీ 0 నుంచి π దగ్గర కూడా -1, -1 అట్లా వస్తుంది. సో మనకు మ్యాక్సిమం వాల్యూ కదా కావాల్సినది, మీకు అండర్స్టాండింగ్ కోసం ఇది చెప్పాను అంతే. ఈ విధంగా రాసుకుంటామని. సో 1 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు mod 2 హోల్ స్క్వేర్ మనకు 4 వస్తుంది. మ్యాక్సిమం వాల్యూ ఏది, దీని ఒక వాల్యూ ఒక మ్యాక్సిమం వాల్యూ 4. దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ by like, share and subscribe our channel.